ఏపీ నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। సీఎం మమ్మల్ని కాపాడండి, ఒంగోలుకు చెందిన సుదర్శన్। ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంలో కొండ చిలువ కలకలం। ప్రకాశం జిల్లా దర్శిలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు। ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం। తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు। తమకు ప్రాణహాని ఉందని తమను కాపాడాలని సీఎం చంద్రబాబుని ఒంగోలుకు చెందిన సుదర్శన్ కోరారు। ఒంగోలులో సుదర్శన్ మాట్లాడుతూ ఉదయం టీడీపీ నాయకులు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఆరోపించినట్లుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇలాంటి బెదిరింపులకు పాల్పడలేదన్నారు। పెద్దిరెడ్డి అన్ని అబద్దాలు చెబుతున్నట్లు ఆరోపించారు। పెద్దిరెడ్డి తమ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి తమనే బెదిరిస్తున్నారన్నారు। తమ భూమిని కాపాడాలన్నారు। ఇది సూర్యప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన హక్కు ఏమీ లేకుండా ఎవరో 3వ పర్సన్ రోడ్డు మీద వెళ్లే వ్యక్తితో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈ పొలం మాది అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తున్నాడు। చంపుతామంటాడు, నువ్వు ఎక్కడున్నావో మేము వస్తామంటాడు। ఆయన వల్ల మాకు ఇబ్బందికరంగా ఉంది, మా ప్రాణహాని కలుగుతుంది మాకు। జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద ఆయన మాట్లాడారు। ఎవరు మాట్లాడారు? ఆయన ఫోన్ చేసి బెదిరించారని చెప్పి। ఆయన ఏం ఫోన్ చేసి ఏం బెదిరించినా మీరు అక్కడ క్లిప్పింగ్ చూసి మీకు అర్థమవుతుంది। ఒక్కొక్క క్లిప్పింగ్ లో ఏమన్నా చెప్పాడు చూడండి। ఆయన ఏం చెప్పాడు? 6 నిమిషాలు నాతో బాగా మాట్లాడాడు, ఆయన చెప్పిన మాట నాకు బాగా నచ్చిందని చెప్పి మాట్లాడాడు ఆ క్లిప్పింగ్ లో। ఇంకో క్లిప్పింగ్ లో ఆయన నరుకుతా చంపుతా, అసలు ఆయన ఏమి అలాంటి ఏం మాట్లాడలేదు। మాట్లాడింది 6 నిమిషాలు। 6 నిమిషాలే సూర్యప్రకాష్ రెడ్డి చెప్పాడు ఆయన నాతో చాలా మంచిగా మాట్లాడాడు అని ఆయన చెప్పాడు। తర్వాత ఆయనంతా మాట మార్చి చెప్పిందంతా అది అబద్ధం। అది ఎక్కడ ఏదైనా ఆధారాలు ఉంటే, ఇప్పుడు అంత ఉన్నాయి కదా, పేపర్లు చూపిస్తున్నాడు, అన్ని చూపిస్తున్నాడు కదా, ఏదైనా ఆధారాలు ఉంటే చెప్పండి, మాట్లాడదాం। అది అన్ని పచ్చి అబద్దాలు సార్। మీరు ఇప్పుడు ఇది కోర్టు డిగ్రీలో 1930లో చూపులు గోపాలకృష్ణ అనే వ్యక్తి కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది। ఎవరి దగ్గర కొన్నారు? నీలం నాగేంద్ర వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ దగ్గర నుంచి కోర్టు ఆక్షన్ లో వాళ్ళు బాకీ పడితే వేరే ఆ బాకీలో వేలంపాట్లో పెడితే ఆ వేలంపాట్లో చూపుల గోపాలకృష్ణ అనే వ్యక్తి పాడినాడు। పాడితే ఇది కోర్టు డిగ్రీ మా దగ్గరే ఉంది సార్। ఆ పొలం ఇన్ని సంవత్సరాల నుండి మాకు చాలా ఆస్తులు ఉన్నాయి। వీళ్ళందరూ భయపెట్టి మమ్మల్ని ఇదే పని చేస్తున్నారు మమ్మల్ని। సార్ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలిచారని చెప్పండి? ఎవరో మాకు హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే కదా అందరిని పిలిచేది। ఎవరికి వెళ్ళినా మనం చెప్పుకునేది మనకి ఎవరినో ఒక హెల్ప్ చేస్తారనే వ్యక్తి చెప్పుకుంటాం। అట్లాగే మాకు తెలిసిన వ్యక్తి, మాకు కొంచెం హెల్ప్ చేస్తా వ్యక్తి ఎవరున్నారంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు। ఆ ప్రభాకర్ రెడ్డి దగ్గరికి మేము వెళ్తే, సార్ మా పరిస్థితి సార్, మమ్మల్ని మీరు చూసి మాకు ఏదో న్యాయం చేయండి సార్ అని చెప్పుకున్నాం। అందరూ చెప్పారు। ఇప్పుడు జిల్లా కలెక్టర్ చెబుతాము, చీఫ్ మినిస్టర్ గారు చెబుతాము, దామచంద్ర జనరల్ చెబుతాము, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ చెప్తారు, కావాలేదు। ఆయన దగ్గరికి వెళ్ళినందుకు తప్పేం లేదు। ఎందుకు చెబుతాం? మాకు నచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన దగ్గర చెప్పుకున్నాం, సార్ మా బాధ సార్, మమ్మల్ని మా ప్రాపర్టీని మమ్మల్ని కాపాడండి, మీరు మా ప్రాపర్టీని మాకు రక్షించండి, మా ప్రాపర్టీని మాకు అప్పచెప్పండి అని మేము ఆయన దగ్గరికి వెళ్ళాం। వెళ్తే ఆయన చెప్పినట్టు 5-6 సార్లు ఫోన్ చేశాం, ఆయన లిఫ్ట్ చేయలేదు। ఫోన్ అనేది లిఫ్ట్ చేయకపోతే ఆయనతో మాట్లాడడం ఉద్దేశంతో నేనే చెప్పా, ఏమండి మీరు వాట్సాప్ పెట్టండి సార్, వాట్సాప్ పెడితే అన్న ఫోన్ చేస్తాడు అని। కౌలు వ్యక్తికి ఎవరికైనా ఇప్పుడు ఫోన్ చేయనప్పుడు ఏం చేయాలి సార్? మీరే చెప్పండి। ఫోన్ చేయనప్పుడు ఫోన్ ఎట్లా? ఎస్పీ గారికి, నారా లోకేష్ గారికి తెలియజేయడంగా, మీకు న్యాయం ఏది అనిపిస్తే అది చేయండి, మాకు న్యాయం అనిపిస్తే మాకు చేయండి, వేరే వాళ్ళకి న్యాయం అనిపిస్తే వేరే చేయండి, మాకు కావాల్సింది న్యాయం సార్। చంద్రబాబు నాయుడు గారు దయచేసి బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళం మేము ఎవరి జోలికి వెళ్ళాం। మా జోలికి వచ్చి మా ఆస్తుల్ని వేరే వాళ్ళు లాక్కుండే వాళ్ళే గాని, మేము ఆస్తుల్ని ఎవరిని లాక్కోవడం గాని బలవంతం చేయడం గాని మా బ్రాహ్మణ కులంలో ఎక్కడ లేదు। దయచేసి
దయచేసి సార్ ఆయన ప్రెస్ మీట్ లో చెప్పాడు, ఏమని చెప్పాడు, కావాలంటే ప్రభాకర్ రెడ్డి దగ్గర చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకెళ్లి జేసీ ప్రభాకర్ రెడ్డి గురించి వెళ్తా అన్నాడు. సార్ చంద్రబాబు నాయుడు గారు ఇతను పరమ 420 సార్. మీరు దయ ఉంచి డాక్యుమెంట్ అన్ని చూడండి, ప్రతి డిపార్ట్మెంట్ కూడా చూడండి, మీకు న్యాయం ఏదనిపిస్తే అది చేయండి. అంతేగాని మాటకారితో గాని తప్పును ఒప్పు చేసి సార్ ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి అనే ఒక వ్యక్తి గురించి ఈయన మాట్లాడే అర్హతనే లేనేలేదు. మీసం మేనేసి చెబుతున్నాడు ఆయన. ఇంకా మాలాంటి వ్యక్తుల గురించి ఏం సార్? సార్ చంద్రబాబు నాయుడు గారు ఇది మొత్తం అబద్దం సార్. ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంకి ఆదివారం రాత్రి కొండ చిలువ రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందారు. ఇంతవరకు ఇంత పెద్ద కొండ చిలువను తాము చూడలేదన్నారు. పక్కనే ఉన్న పంట పొలాల్లో నుంచి కొండ చిలువ గ్రామంలో రోడ్డు పైకి వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. కొండ చిలువను స్థానికంగా ఉన్న పాములు పట్టే వ్యక్తి పట్టుకుని గ్రామ శివారులో వదిలిపెట్టినట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శిలో సోమవారం గడియార స్తంభం సెంటర్ వద్ద అద్దంకి నుండి దర్శి వెళ్లే బస్సుల వద్ద విపరీతమైన ప్రయాణికుల రద్దీ కనిపించింది. దసరా సెలవులు అనంతరం ఒక్కసారిగా పాఠశాలలు ప్రారంభం కావడంతో మహిళలు ఈ మధ్య కాలంలో అధిక సంఖ్యలో ప్రయాణించడం వలన మరింత రద్దీ పెరిగింది. దీంతో బస్సులోనే ప్రయాణికులు దిగేందుకు, బస్సులోకి ఎక్కేందుకు నానా అవసరాలు పడుతున్నారు. కొందరైతే బస్సు ఎక్కలేక ఆగిపోవాల్సి వచ్చింది. నలుగురు రోజులు పెట్టి వస్తామంట అమ్మాయిని అబ్బాయిని పాఠశాల. కల్తీ మద్యం కేసులో A1 అద్దెపల్లి జనార్దన్ రావు గోదన్లో గుర్తింపు ఎక్సైజ్ అధికారులు అదుపులోకి జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు, జనార్దన్ అనుచరుడు కట్టరాజు జగన్మోహన్ రావు కట్టరాజు ఇచ్చిన సమాచారంతో జనార్దన్ రావు గోదన్లో తనిఖీలు. గోదన్లో భారీగా నకిలీ మద్యం స్వాధీనం. నకిలీ మద్యం బాటిల్స్ కు లేబుల్స్ సీలింగ్ చేసే మిషన్లను స్వాధీనం. 35 లీటర్ల కెపాసిటీ కలిగిన 95 క్యాన్లు సీజ్. హెలోగ్రామ్ స్టిక్కర్లు, వందల కొద్ది ఖాళీ బాటిల్స్ స్వాధీనం. ఒక చిన్న కుటీర పరిశ్రమ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. తిరుపతి ఎస్వి వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు పోలీసులకు మెయిల్ పంపారు. వర్సిటీ సమీపంలో చంద్రబాబు కోసం ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద 5 RDX IED బాంబులు పెట్టినట్లు హెచ్చరికలు చేశారు. అప్రమత్తమైన బాంబు స్క్వాడ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. చూసుకుంటూ పోతున్నాం సార్. ప్రిన్సిపల్ రమ్మని చెప్పారు సార్. ఉన్నాను సార్, తీసుకొస్తాం సార్.
మాకు ప్రోగ్రామ్ చెప్పండి ఈ ప్రోగ్రాము ఎలక్షన్ల ముందేమో ఉచిత బస్సు ఎక్కి ఎక్కడికి కావాలన్నా వెళ్లమని అన్నారు. ఎలక్షన్లు అయ్యాక ఎక్కడి పడితే అక్కడికి వెళ్లడానికి పని లేదా అని అంటున్నారు. ఆటో డ్రైవర్లకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఇతర హామీలు ఎప్పుడు అమలు చేస్తారు? పేర్ని నాని కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు. ఎలక్షన్లోనేమో మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోమన్నారు బస్సు ఎక్కి. ఎలక్షన్లు అయ్యాక మంత్రులు ఏం మాట్లాడతారు, మీ ఇష్టం ఏంటి ఎక్కడికి పని లేదా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తాకి. మేము జిల్లా దాటం జిల్లా బోర్డర్ అన్నారు మంత్రులే. మరి ఎమ్మెల్యే మాట్లాడంటే ఏదో పిచ్చిగా మాట్లాడనుకోవచ్చు.
మంత్రులే సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో ఉన్నోళ్లే జిల్లా బోర్డర్ దాటుతాకి ఇల్లేదన్నారు. దాన్ని ప్రజలందరూ కూడా విపరీతంగా తిట్టారు. అంటే బస్సుల సంఖ్య తగ్గించేసి సర్వీసులు తగ్గించేసి బస్సుల సంఖ్య తగ్గించేసి జనం తిరిగేటువంటి బస్సుల సౌకర్యాలని, అంటే ఎక్కువగా తిరిగేటువంటి లాంగ్ రూట్లో ఎక్కువగా తిరిగేటువంటి బస్సుల్ని ఆ కేటగిరీని తీసేసి ఆయన కొత్తగా నేను ప్రవేశపెట్టాను, ఫ్రీగా తిరిగేస్తున్నారు అన్నారు. వెంటనే ఏం చేశారు, ఆటోలో బజార్కి ఎక్కారు. ఏమయ్య చంద్రబాబు నాయుడు, ఇది ఎక్కడే నువ్వు ఆటోలో మా పొట్ట కొట్టావు నువ్వు. 2,90,669 మంది ఆటో డ్రైవర్లకి 436 కోట్ల రూపాయలు డబ్బులు వేసేసాం. అసలు ఇంతవరకు ఆటో డ్రైవర్లని గుర్తించి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అసలు ఇంతవరకు ఆ భూప్రపంచం మీద ఎక్కడా లేదు. ఇంతవరకు నేనే మొదలుపెట్టా స్పీచ్ చెప్తున్నాడు ఇందాక ఒక గంట క్రితం. ఇచ్చిందేమో 2,90,669 మందికి 436 కోట్లు ఇచ్చాయంట. ఇచ్చి ఆయన ఓపదంకుడు ఉపన్యాసం మొదలెట్టాడు. ఇక కొట్టో ఇక మామూలుగా కూర్చున్న ఆటో వాళ్ళకి చెవుల్లో రక్తం కారతమే. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తా అంట. రాష్ట్రం మొత్తం మీద కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసేసి ఆటోలు ఎక్కడ బేరం ఉంటే అక్కడికి ఈ ఆటో వాళ్ళని పంపించేస్తా అంట. ఇదిగో నీకు బేరం తెలిపో అని చెప్పని పంపించేస్తాడండి. ఆయన ఇంకో మాట కూడా మాట్లాడాడు. ఇవాళ ఆటో డ్రైవర్లకి, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకి ఇవాళ పండగ అన్నాడు. 10 పైసలు ఎంత వేసి పండగ చేసుకు ఇవ్వాలంటాడు, లేదా రూపాయి వేసి. అట్టా ఉంది ఈ పండగ చేసుకో. అంతకుమించి ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. ఈ 15,000 రూపాయలు మీరు ఇచ్చేది 15,000 రూపాయలు ఎంతమందికి ఇచ్చారు? 2,90,000 మందికి. ఏలూరు బహిరంగ సభలో ఆయన ప్రకటించారు పాదయాత్రలో. ఏమని? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం మమ్మల్ని కాపాడండి, ఒంగోలుకు చెందిన సుదర్శన్. ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంలో కొండ చిలువ కలకలం. ప్రకాశం జిల్లా దర్శిలో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు. ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ కల్తీ మద్యం. తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు.